నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం అంతా కూడా బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతుంది. మరి గతంలో తెలంగాణలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి అయినప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి స్థానాన్ని ఏ పార్టీ కూడా కల్పించలేకపోయింది. మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీ పదం ఎందుకు ఎత్తుకున్నాయి? బీసీలకి రాజ్యాధికారం రావాలంటూ ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా బీసీలకి సరైన సముచిత స్థానం దక్కలేదంటూ కూడా అనేక రకాల విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి మరి బీసీ సంఘం అంటే బీసీకి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, బీసీకి రాజ్యాధికారం చేపట్టాలన్న ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా దాని మీద ఫోకస్ చేశాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా, ఇంకెందుకంటే ఆమె ఎటువంటి పార్టీ పెట్టలేదు, నేను బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మనిషినే చెప్పుకుంటున్నారు కాబట్టి కవిత గారు కూడా ఈ మధ్య బీసీ బాట పెట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈరోజు ధర్నా చౌక్లో బీసీలకి రాజ్యాధికారం రావాలి, ఆర్డినెన్స్ మాకొద్దు, చట్టబద్ధత కల్పించాలంటూ కూడా బీసీకి సంబంధించినటువంటి పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి బీసీలు ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చారు, బీసీలు అంటే ఎందుకు అంత ప్రేమ కలిగింది అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. దీంట్లో చర్చలో చాలా రకాల అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారితో చర్చిద్దాం. ఎందుకంటే ఆయన ఒక చాలా సీనియర్ నాయకులు, మాజీ రెండు సార్లు ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి వ్యక్తి. సో మరి చాలా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అసలు బీసీ కులానికి సంబంధించి మరి ఎంత రాజకీయం ఎందుకు జరుగుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్ నిజంగా అంటే చాలా రోజుల క్రితం అంటే ఈయన రేవంత్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న తర్వాత మళ్ళీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అనే పదం ఎత్తుకున్న తర్వాత రకరకాల ఈక్వేషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అన్నీ కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అన్నారో అప్పటి నుంచి బీసీ అనే ఒక ఇది బాగా తెలంగాణ రాష్ట్రంలో బాగా ఇదవుతుంది. సో ఎందుకు ఈ పార్టీలన్నింటికి బీసీలు అంటే ఎందుకు ఇప్పుడు ఇంత ప్రేమ పుట్టుకొచ్చాయి? నిజంగానే మరి 42% రిజర్వేషన్ అమలు సాధ్యమేనా? ఎందుకంటే ఇప్పుడు 50 మించి ఉండకూడదు అంటున్నారు. సో ఆల్రెడీ 18% బీసీకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు 42 అంటే మళ్ళీ చాలా ఎక్కువైపోతుంది, ఇది అమలయ్యే అంశమే లేదు అంటూ కూడా చాలా రకాలుగా మీలాంటి మేధావులు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీన్ని అనుకున్నటువంటి మతలం ఏంటి? పొలిటికల్ ఏముంది, ప్యూర్ ఓటు రాజకీయం తప్ప మరొకటి కాదు. డెఫినెట్లీ మీరు అన్నట్టు సీలింగ్ ఉంది. ఏ విధమైన రిజర్వేషన్స్ మీరు చేసుకున్నా అన్నీ కూడా 50% లోపలే ఉండాలని సుప్రీంకోర్టు సీలింగ్ అది. అవును. కాబట్టి ఎవరు దానికి క్రాస్ చేయడానికి వీలేదు. ఎస్, డెఫినెట్లీ తమిళనాడులో దానికంటే ఎక్కువ 67% వరకు రిజర్వేషన్స్ అక్కడ అమలు అవుతున్నమాట వాస్తవమే. ఉద్యమకాలంలో కేసీఆర్ కూడా చాలాసార్లు తమిళనాడు తరహాలు అనేవాడు. ఆయన కూడా తెలుసు సాధ్యపడదని, అయినా అనేవాడు. ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా ఎగ్గొట్టడానికి ఏ విధంగా రోజు ఆయనకు తెలుసు చేయడని. ఈ 67% తమిళనాడు తరహాలు కూడా చేయలేమని ఆయన తెలుసు. ఎందుకంటే అప్పుడు తమిళనాడు రిజర్వేషన్స్ ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెండ్మెంట్ టు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ 9 షెడ్యూల్ 9కి అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. వాళ్ళ హౌస్లోనే షెడ్యూల్ 9 అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తూ దానికి అనుగుణంగా 67% ఇక్కడ కల్పిస్తున్నాం, నేను రాటిఫై చేయమన్నారు. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అది లింక్ టు షెడ్యూల్ 9 కాబట్టి పార్లమెంట్లో దానికి ఒక చట్టం చేస్తే జరుగుద్ది. ఇది జరగనంత వరకు అది టెంపరీగా ఇస్తూ వస్తున్నారు వాళ్ళు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జాబ్స్లోనే అయిపోయి ఈ రిజర్వేషన్స్ అన్నారు, అంతే కదా, ఇంకేముంటుంది. సో అదొక్క దగ్గర ఎక్సెప్షన్ లాగా ఇంకెక్కడ చేయడానికి వీల్లేదని కూడా అబ్జర్వేషన్ ఉన్నట్టుంది సుప్రీంకోర్టు. వేరే రాష్ట్రాల్లో చేయడానికి సహజంగా వీలు కాదు. కాబట్టి ఆ క్యాప్ను తొలగిస్తూ మేము రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తాం, చట్టం చేస్తాం తమిళనాడు తరహాలో అంటే వైడ్ అబిన్షు అంటారు. లీగల్ లాంగ్వేజ్లో వైడ్ అబిన్షు అంటారు. అంటే మొదట్లోనే డిఫెక్టివ్ చట్టం, స్టార్టింగే డిఫెక్టివ్ చట్టం. అది ఎట్లా నిలబడుతుంది న్యాయస్థానాల ముందు? కాబట్టి ఇది నాకెందుకు అనిపిస్తుంది చిత్తశుద్ధి లేని వ్యవహారం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఆ సీలింగ్ లోపల ఉండాలంటేనేమో సాధ్యపడదు. మీరు అంటే 18-20% కంటే మించి మీరు ఇవ్వలేరు. 42 అన్నది చెప్పుకోవడానికే మనకి వస్తుంది. మేము చేసేసాం, చేతులు తుడుచుకుంటున్నాం, ఎంత పార్లమెంట్ అనేది చేయాలి లేకపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోవాలని చెప్పి వీళ్ళు తప్పించుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప నాకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎవరైనా ఎనీబడీ కెన్ గో అండ్ ఛాలెంజ్ సుప్రీంకోర్టు. కావాలని నేను కూడా కోరుకుంటున్నా ఒక బీసీ పక్షపాతిగా, లేకపోతే 85% ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ పక్షపాతిగా నేను కోరుకుంటున్నాను జరగాలి అని. కానీ జరగడానికి మరి లీగల్ ఇంపెడిమెంట్స్ ఉంటాయి కదా, అడ్డంకులు ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి.
దీన్ని అధిగమిస్తూ పార్లమెంటు ద్వారా ఒక చట్టం చేయించుకుంటే ప్రయోజనకరం కానీ ఎత్తేయచ్చు పార్లమెంట్. ఎత్తేయచ్చా? వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా దాన్ని కొట్టేయచ్చు, వాళ్ళు అనల్ చేయొచ్చు, దాన్ని అనల్మెంట్ అంటారు. అనల్మెంట్ చేయొచ్చు, పార్లమెంట్కు ఆ పవర్ ఉంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చడానికి. ఎగ్జాంపుల్ మీకు ముల్కీ రూల్సే, ఐడియా ఉందో లేదో, ముల్కీ రూల్స్ సబవే అనేది సుప్రీంకోర్టు. అవును, ఇక్కడంతా కొట్లాడి కాదని అవునని కాదని ఆఖరికి సుప్రీంకోర్టు దాకా పోయింది మ్యాటర్. అవును, సుప్రీంకోర్టు అనేది ఎస్ స్థానికంగా వాళ్ళకు ముల్కీ రూల్స్ అనేది అమలు చేయాల్సిందే, వాళ్ళు వెనుకబడ్డ ప్రాంతం సబవే అనగానే పెద్ద గొడవ ఆంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆంధ్ర ఉద్యమం ఒక్కసారి ప్రజలడానికి అప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ముల్కీ రూల్స్ సబవే అనేటువంటి నిర్ణయం, అది ఈ గొడవ తట్టుకోలేక, ఆ లాబింగ్ తట్టుకోలేక ఆంధ్ర వాళ్ళది సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని పార్లమెంటు తోసిరాదన్నది, అనల్ చేసింది. అంటే ఆ జడ్జిమెంట్ ముల్కీ రూల్స్ సభ మీద కొట్టేసింది. కొట్టేది ఇక్కడ పెద్ద గొడవ, తెలుసు ఏ రకమైనటువంటి గొడవలు జరిగాయి. సో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది ఇంప్లిమెంట్ చేయాలని కూడా లేదు. కాబట్టి అనల్మెంట్ అనేది చేయడానికి అవకాశం, అది సర్వోన్నతమైనటువంటి వ్యవస్థ అది పార్లమెంట్. అది దే కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ లా. ఈ నేలకు సంబంధించి, ఈ దేశానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా చట్టం అని చేసుకోవచ్చు. దాని సాధారణంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అది చేస్తే వేరు. అయితే మీరు షెడ్యూల్ 9కు అమెండ్మెంట్ చేస్తూ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించాలి పార్లమెంట్లో, లేదా సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ని తొలగించాలి పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా. మరి ఈ రెండు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. అవును, అది కాదు కదా, బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. వాళ్ళు ఎందుకు వింటారు? ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ చూసుకొని చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ఈ రకంగా ప్రజలను మోసపుచ్చి లోకల్ బాడీలో పబ్బం గడుపుకుందాం అనుకుంటుందని అనుకుంటున్నా తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి ఉందనేది అనుకోండి. సో 42% అయితే అవ్వదంటారు మీరు? ఐ డౌట్. సో నిజంగానే మరి ఇప్పుడు ఈరోజు ఆర్డినెన్స్ కాకుండా మనకి చట్టబద్ధత కల్పించాలంటూ రకరకాల సంఘాలు కానీ పార్టీలు బీఆర్ఎస్ ధర్నాలు విన్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్కి చట్టానికి తేడా ఏంటంటే, ఒక సభ ఈరోజు సెషన్లో ఉందనుకోండి అసెంబ్లీ, అందులో చేసినదంతా చట్టం, అందులో ఏదైనా నిర్ణయం మీరు తీసుకుంటే చట్టం అయ్యేది. సపోజ్ ఒక ఆవశ్యకత, ఒక నెసెసిటీ ఏర్పడి ఒక రూలు, ఒక చట్టం మీరు తీసుకురావాలి, హైడ్రా మీద ఒక చట్టం తేవాలనుకుంటున్నారు, కానీ సెషన్ లేదు. సెషన్ లేకపోతే మీరు చేసేటువంటిది గవర్నర్ ద్వారా మీరు ఆర్డినెన్స్ ఇప్పించచ్చు. అది ఆర్డినెన్స్. ఈ చట్టం యొక్క మరో పేరు గవర్నర్ ద్వారా ఇచ్చిన ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ 6 నెలల లోపల చట్టబద్ధత తీసుకోవాల్సి వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ ఎవరు రాటిఫై చేయాలి? అసెంబ్లీ రాటిఫై చేయాలి. సో ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ చేసుకోవచ్చు గవర్నర్ యొక్క అనుమతి ఇస్తే, గవర్నర్ సంతకం పెడితే ఆర్డినెన్స్ వచ్చేస్తుంది. ఈ బిల్లు ఆర్డినెన్స్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవచ్చు, లేట్ అవుతుందని మీరు అనుకుంటే. కానీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత విదిన్ 6 monthsలో మీరు అసెంబ్లీ ముందాన్ని బిల్లు రూపంగా తీసుకొచ్చి మళ్ళీ రాటిఫికేషన్ చేసుకోవాలి. అసెంబ్లీ కనుక చేస్తే ఈ ఆర్డినెన్స్ యాక్సెప్ట్ అయిపోతుంది. అది తేడా ఆర్డినెన్స్కి, చట్టానికి. సో ఈరోజు సెషన్లో లేదు కాబట్టి హౌస్ ఆర్డినెన్స్ తీసుకుందామని ప్రభుత్వం అనుకుంటుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఆర్డినెన్స్ వద్దు, ఈ ఆర్డినెన్స్ పెడితే రేపు పోయి కోర్టు ఏదో తలుపునట్టు దాడతాడు, ఏదో ఎంతైనా ఆర్డినెన్స్ చట్టమే కదా. సో దాంట్లో అనవసరంగా ఆ స్కోప్ ఎందుకు, మాకు చట్టమే కావాలని వీళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? స్పెషల్ సెషన్ పెట్టాల్సి వస్తుంది. స్పెషల్ సెషన్ పెట్టి చర్చించి అందులో ఒక చట్టాన్ని తీసుకురావచ్చు ఆర్డినెన్స్ వద్దనుకుంటే. వీళ్ళు అడిగేది అది, మాకు ఆర్డినెన్స్లు వద్దు, మీరు స్పెషల్ సెషన్ పెట్టండి, దీనికోసం ఉభయ సభలు కూడా సమన్ చేయండి, దాని ద్వారా ఒక బిల్లు పెట్టండి, అది ఇంకా ఎక్కువ చట్టబద్ధ. అప్పుడు దాన్ని జనరల్గా కోర్ట్స్, అది డిబేటెడ్ ఇన్ ద ఎలక్టెడ్ హౌస్ కాబట్టి, అక్కడి నుంచి చట్టం వచ్చింది కాబట్టి అంత ఈజీగా దాన్ని స్టే చేయవు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు చట్టబద్ధత అట్లా దీని ద్వారా చట్టం ద్వారా తీసుకురండి అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు దానివల్ల కొంత అడ్వాంటేజ్. కానీ నిజంగా సార్ లోకల్ కోర్ట్స్ ఇంటర్ఫేర్ కావు సాధారణంగా. మళ్ళీ సుప్రీంకోర్టు సార్ మీరు పెట్టిన 50 దాడుతుంది సార్ అంటే అప్పుడు ఆలోచించవచ్చు సుప్రీంకోర్టు. సార్ మామూలుగా అయితే నిజంగానే అక్కడ తమిళనాడులో 67 సెట్ అయింది, % ఉంది. తెలంగాణలో ఎందుకు కుదరదు అనే దానికి ఏమన్నా ఒక పర్టికులర్గా రీజన్? ఎందుకంటే అవసరం ఉంది, అవసరం లేదని కాదు. ఎందుకు కుదరదంటే 50% సీలింగ్ అంటే వస్తుంది. మీకు సుప్రీంకోర్టు ఎక్కడ ఏ రిజర్వేషన్ చేసినా సరే ఏంటనే చేసుకోండి, మొత్తం కలిపితే 50 దాటకూడదు మొత్తం దాని కింద వచ్చింది అంత కూడా. ఇంకా తమిళనాడు ఇప్పుడు పంపించుకున్నారు షెడ్యూల్ 9 అమెండ్మెంట్ కోసం ప్రపోజల్ ఇస్తూ పంపారు. అది ఇప్పుడు జరగదు, ఇప్పుడు వాడు అట్లా యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ లైక్ దట్ మీరు పంపిస్తే పార్లమెంట్ అల్టిమేట్గా పార్లమెంట్ దాన్ని పాస్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా బీసీలు కూడా ఏమంటున్నారంటే 80% మేమే ఉన్నాం కదా, సో ఎందుకు కుదరదు అనేది వాళ్ళు కూడా క్వశ్చన్. అది లాజికల్, అది వాళ్ళది అంతా కలిసి 80 ఉన్నాం లేదా 85 ఉన్నాం, మాది మాకు ఇవ్వండి మీరు అంత % మీలో 15లోనే మీ 4 కొట్లాడని అంటున్నారు. దాని తప్పేం లేదు. కానీ బట్ సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించేస్తుంది కదా. ఇప్పుడు అందులో కూడా 50% రిజర్వేషన్ అందరు కలిసి తీసుకోండి, మిగిలిన 50లో మీరు పోటీ పడిన అంటే ఓన్లీ ఓసీలు కాదు, ఓసీలు కదా, అందులో SC ST బీసీలు అందరు కలిసి ఆ 50% పంచుకోవాలి.
అది అందులో ఉన్నవాడికి ఇందులో మళ్ళా ఈ రిజర్వేషన్లో రాడు. ఓపెన్ కేటగిరీలో తీసుకోవచ్చు నువ్వు. ఈ 50 మీకు 50 ఎక్స్క్లూజివ్ అన్ని కలిపి. సో అడిషనల్ అది. ఓకే. అందువల్ల సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించి ఒక 50 ఎప్పుడు కూడా ఓపెన్గా కొట్లాడడం మంచిది, ఒక 15 ఏమో రిజర్వేషన్స్ వీళ్ళందరికీ ఇద్దామనే ఉద్దేశంతో అప్పుడు సీలింగ్ పెట్టింది. ఓకే. సో నిజంగా సార్ బీసీలకు సంబంధించి చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు. ఆర్ కృష్ణ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు అసలు. కానీ ఒక కొత్త వారు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఏంటి ప్రాబ్లం అసలు? డివిజన్ వాళ్ళలో ఐక్యత ఐక్యత లేకపోవడం కారణం. ఇప్పుడు నిజంగా కూడా అంత పాపులేషన్ ఉండి 80% ఉండి కూడా కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంకు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఎటువంటి చీలిపోతారు. వీళ్ళంతా ఒక మా బీసీ నాయకుడు ఉన్నాడు, కమా నేనకి ఓటేస్తామని, మాకొద్దు నీ టికెట్ వేరు నీ టికెట్ అయినా సరే ఇక్కడ బీసీ ఉండే ఎప్పుడన్నా చూసావా? లేదు. చూడు, మీరన్నా అంత గొప్ప మందకృష్ణ మాదిగా మదిరలో డిపాజిట్ రాలే, వర్ధన్నపేటలో డిపాజిట్ రాలే. మాదిగల పాపులేషనే నాకు తెలిసి 30-40 వేల ఓట్లున్నాయి. అవి పడలే ఆయనకు, 10-20 పడ్డాయి. కులాలకు మతాలకు అనుగుణంగా ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో జరగదు. ప్రతి పార్టీకి ఎస్సీ వింగ్ ఉంటుంది, ఎస్టీ వింగ్ ఉంటుంది, బీసీ వింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ టైంకి వచ్చేవరకల్లా ఏ పార్టీకి ఆ పార్టీగా చీలిపోతారు. కానీ మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో బాగా అవేర్నెస్ వచ్చింది. వచ్చి ఇంత పర్సెంట్ ఉన్నా మనకు అన్యాయం జరుగుతుంది, అగ్రవర్ణాలు మనం తొక్కేస్తున్నాయి, మన యూనిటీ అవసరమైన పద్ధతిలో ఇవన్నీ కూడా సంఘటనల రూపంలో లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ రూపంలో ఇది వాదాన్ని బాగా వెలుగులో తీసుకొచ్చాయి, ఇంక్లూడింగ్ తీర్మానం. ఆ వాదాన్ని ఆయన అందుకున్నాక కాస్త పాపులర్ అయ్యాడు. సరే కాంగ్రెస్ సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ వాదానికి డెఫినెట్లీ బలం ఉంది. ఇప్పుడున్న గతంలో లేదు. ఒక 2-3 ఏళ్ల కింద ఇంత చైతన్యం ఆ వర్గాల లోపల లేదు. ఈ వచ్చిన చైతన్యాన్ని ఈయన కూడా అందిపుచ్చుకున్నాడు, ఆ ఐటమ్ మంచిగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆయన పాపులారిటీ యాడ్ కావడానికి కొంత కారణం ఈ బీసీ వాదమే. బట్ మనం చూడాలి రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు మీరు అన్నట్టుగా ప్రతి వాడు కూడా బీసీ అనే మంత్రాన్ని చెప్పించాల్సిన పరిస్థితి కంపల్షన్ ఈరోజు క్రియేట్ చేశారు వర్గాల. ప్రతి వాడు ఆలోచిస్తున్నాడు. అందుకనే సీఎం అన్నాడు, మేము 42% అనేది ఒకవేళ పార్లమెంట్ చట్టం అయినా కాకపోయినా ఎవరన్నాడు వచ్చినా మేము మాత్రం ఆ పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా ఇస్తే ఎవడు ఆపలేడు కదా. సో 42% మేము మా అధ్యక్షుడితో మాట్లాడి చెప్తున్నాం మీకు, మహేష్ కుమార్ గౌడ్తో 40 ఇస్తున్నాం అంటాడు. మంచిదే, పార్టీ పరంగా అన్ని పార్టీలు ఇవ్వని, బీఆర్ఎస్ ఇవ్వని, కాంగ్రెస్ ఇవ్వని, అదేవిధంగా బీజేపీ ఇవ్వని. మీరు అన్నట్టు వాళ్ళందరూ ప్రకటించుకున్నారుగా. ఒకవేళ అధికారంలోకి వస్తే మా వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు ఒక ఆయన, ఇలా దళిత ముఖ్యమంత్రి అని కన్వీనెంట్గా మర్చిపోయాడు, పొన్నిండదు వేరే చర్చ. టీడీపీ అయితే ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ అని ప్రకటించింది అంతకుముందు ఎలక్షన్స్. మా ముఖ్యమంత్రి ఈయన ప్రకటించింది. కొంత ఆయన గెలవడానికి పనికి వచ్చింది ఆ రోజుల్లో. అప్పుడు ఎక్కడ ఎల్బీనగర్ ఎప్పుడు పోటీ చేశాడు, గెలిచాడు. ఆ వాదం కొంత యాడ్ అయింది. ఆయన పాపులారిటీ ఉంది కాదని కాదు, కానీ ఇది కూడా కొంత యాడ్ చేసింది. గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అంటారు. మందకృష్ణ ఎందుకో పాపం 2 times 3 times కూడా నిజంగానే ఆయన 30 ఏళ్ళుగా కొట్లాడాడు దాని మీద రిజర్వేషన్. ఆయనే పాపం ఎక్కడ కూడా ఒక్కసారి పార్టీలే కూడా ఇంపార్టెంట్ పార్టీస్ బీఫామ్ ఇవ్వకపోవడం కారణం కులాల వారీగా ఓట్లు రావడం అనేది అంత ఈజీ కాదనేది నా అబ్జర్వేషన్. కానీ నిజంగానే సార్ మీరు అన్నట్టుగా ఏ కులానికి ఆ కులం ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఎలక్షన్ టైంకి వచ్చేప్పటికి డబ్బుకు వల్ల ఇంకో రకంగా అనకూడదు వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నానని కాదు సార్, అది వాస్తవం కదా. ఇప్పుడు ఆ టైంకి కొంతమంది కొన్ని తాయిలాలకి అనుగుణంగా పోతున్నారు. చీలిక రావడం వల్ల ఈ వాదం బలహీనమవుతుంది. అదే మీరు అన్నట్టు ఇందాక ఐక్యంగా ఉంటే, ఐక్యత లోపించడం వల్ల ఎక్కే వేరు. అసలు అందరు బీసీలే గెలిచేవాళ్ళు బ్రహ్మాండంగా, ఎందుకంటే పర్సంటేజ్ బట్టి చూస్తే రావాలి కదా. కరెక్ట్ చీలిపోతారు టైం. అది అన్ని పొలిటికల్ పార్టీలు తెలుసు. అయినా ఓట్ల కోసం దండుకోవడం కోసం వాళ్ళు బీసీ వాదాన్ని ఇప్పుడు కొత్తగా గెలిపిస్తున్నారు. చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది. అదే సార్, నిజంగానే అంటే మనం కూడా బీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అగ్రకులాల వాళ్ళే వాళ్ళ పదవులను గెలుస్తుంటే బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా పర్లేదు బాగా మంచి మంచి పోస్టులో ఉన్నారు. ఉంది కాబట్టి అంబేద్కర్ పుణ్యామా అని ఇంకోటి పెట్టలేవు కదా. ఎస్సీని పెట్టాలి, ఎస్టీ కాబట్టి కంపల్షన్ లో వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. వాళ్ళ నాయకత్వం కొంత లేచి వచ్చింది. దానివల్ల వాడుకొని చాలా మంది ప్రముఖ నాయకులు అందులో వచ్చారు. వాళ్ళ శక్తి చూపించారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు కూడా శక్తిమంతులు ఎవరికి తీసుకోరనే విషయాన్ని ఆ వర్గాలు కూడా టైం టు టైం ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ప్రూవ్ చేశారు. అవకాశాలు లేకనే, అవకాశాలు అంటే పాపం ప్రతి వర్గం నుంచి కూడా పవర్ఫుల్ లీడర్స్ ఎమర్జ్ అవుతారు. అది అవకాశం అగ్రవర్ణాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ రిజర్వేషన్తో అంతవరకే తప్ప మిగిలిన దగ్గర ఇప్పుడు అంటున్నారు మేము 42 మేము ఇస్తాం, నువ్వు ఇస్తావా, 42 మేము ఇస్తాం, నువ్వు ఇస్తావని, చట్టం ఉన్నా లేకున్నా ఇస్తామని ఇప్పుడు వస్తున్నాయి ఈ ప్రకటనలు. రేపొద్దున ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుందో, రేపు ఆ విధంగా కాంగ్రెస్ ఇవ్వరుగుతుందా, ఇతర పార్టీలు ఎవరైనా ముందుకు వస్తాయని చూడాలి.